షాప్లో పార్క్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎదర షాప్కి వెళ్ళాడో హోటల్కి వెళ్ళాడో ఎక్కడికో తెలియదు, బట్ మన షాప్లో పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి కోసం వస్తే సార్ పర్మిషన్ అడగచ్చు కదా అనడం తప్పయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది మేడం? సాటర్డే నైట్ జరిగింది. దానికేమో పాపం ఇంట్లో తన వైఫ్ కూతురే ఉంటారు, ఎవరితో చెప్పడానికి లేదు. నైట్ మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో ఉన్నాం, మా ఫోన్స్ రీచ్ కాలేదు. తిని సో బ్యాడ్లీ ఇంజర్డ్, ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి తనకి ఏంటో తెలియక నిన్నంతా అసలు తను పడుకున్న నిన్న నైట్ వరకు అసలు లేవలేదు, ఎవరికి తెలియదు ఏంటని. ఓ జ్వరము ఇది సాటర్డే నైట్, మొన్న సాటర్డే నైట్ జరిగింది. నిన్నంతా ఈ డిడ్ంట్ గెటప్ మొత్తం అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. ఇదంతా దెబ్బలు అది ఉంది, మెడికల్ లీగల్ ఇది కూడా ఉంది, వాళ్ళు కూడా అంత నోట్ చేసి పెట్టున్నారు సిటాన్ సెంటర్లో మొత్తం. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మార్నింగే తెలిసింది, బికాస్ తను పడుకునేట్టు ఉన్నాను. నేను అంతా మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ తెలుసుకొని ఇప్పుడు నాకు వాస్తవంగా ఆయన రాజశేఖర్ తమ్ముడు అని తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. నేను ఒకటి సూటిగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక చిన్న బాబు నీళ్లు అడిగితే కారు అక్కడ పార్క్ చేసుకొని పోతే ఒక 10 నిమిషాల్లో రావడం అది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికోసము పూర్తిగా దుర్భాషలు ఆడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జీవిత గారికి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా వీడియో ఫుటేజీలు చూడొచ్చు మీరు. దాంట్లో జీవిత గారు చెప్పినారు పూర్తి స్థాయిలో కౌశిక్ అరే నేను కొడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యండి అని చెప్తా ఉన్నాడు. ఆ ఫుటేజీలు అయితే నేను రిలీజ్ చేయలే, వాళ్ళ షాప్ అట, వాళ్ళ షాప్ అని కూడా నాకు తెలియదు. ఆయన వాళ్ళే ఫుటేజ్ రిలీజ్ చేసి ఆ ఫుటేజ్లో చూడండి, ఎక్కడన్నా నేను కొట్టినట్టుంటే ఈ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ చౌరస్తాలని ముక్కు భూమికి రాక్తా. ఆయన కేవలం నూకిండు, నేను నూకిన, అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇవాళ జీవిత గారికి ఇంత పెద్ద సినిమా చేయాల్సిన అవసరం ఏముండే? తెలంగాణ వాడు అంటే చాలా తెలంగాణ అందరూ కొన్ని సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, చాలా సెక్యూర్డ్గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, అందరం బాగున్నాం. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరు అసలు ఎవరు వీళ్ళకి అసలు రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి? అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట. ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఒక ఫోటో కూడా దొరికింది మాకు. అదే ఏదో ఫోటో చూపించండి, కౌశిక్ రెడ్డి అని. మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పండి? నేనైతే చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంటూ ఇట్. ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం, ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం? వీళ్ళందరూ మరి రౌడీ షీటర్స్, వాళ్ళు మామూలు మనుషులు, అందరం బాగున్నాం కదా. సరే గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఏమి లేవు, చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఎంతో బాగా సేఫ్గా తెలంగాణలో అందరం బాగున్నాం. ఇలాంటి వాళ్ళ వల్ల ఇది ఇతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు. రెండోది, ఇది పూర్తి అబద్ధం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది, రౌడీలకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది. అయ్యో జీవితక్క, మీకు తెలియకపోవచ్చు, కౌశిక్ రెడ్డి క్రికెటరు, దేశానికి జెండా మోసిన వ్యక్తిని. నేను రౌడీ షీటర్ని కాదు, జీవితలాగా వారానికి ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తిని కాదు. ఈమెకి ఒక తమాషా అయిపోయింది. అప్పుడు కూడా చిరంజీవి గారి మీద, అరవింద్ గారి మీద ఇట్లనే తమాషా చేసింది. ఎవరు ఒకటి ఈమెని దేకేటోడు ఎవరు లేడు కాబట్టి ఎప్పుడో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలి. ఆ న్యూస్ క్రియేట్ చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్ ఎక్కాలి, కంప్లైంట్ ఇచ్చిపో, మీడియాకు మొత్తం చెప్పుకొని పోవాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా అంత బాధ కలిగితే, నా మీద నేను నిజంగా అంతగానో తప్పు చేసి ఉంటే శనివారం రోజు మీరు వచ్చి ఎందుకు సాయంత్రం అయితే సోమవారం రోజు ఎందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయిలో కేవలం రాజకీయ పరంగా నేను ఉన్నా కాబట్టి రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయడానికి ఒక రాజకీయ కుట్ర ఇది చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జీవిత గారికి ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరితోని రోడ్ల మీద ఎక్కడ పోతే అక్కడ వాళ్ళతోని కొట్టాడబెట్టుకోవడం, నేనున్నా అని చెప్పి రావడం. అంతేకాకుండా ఆ గుణశేఖర్ అనే వ్యక్తి నా డ్రైవర్ని దళితుడు, ఆయనని కులం పేరు మీద తీసి, ఆయన పేరేందో కూడా తెలియదు నాకు, ఆ గుణశేఖర్ అట ఇప్పుడు చూసినాక తెలిసింది నాకు పీరియడ్లో, ఆయనని కులం పేరు మీద తీసి తిట్టడం జరిగింది. పూర్తి బాధాకరం. ఇంత అన్యాయము. వాళ్ళే తిడతారు, వాళ్ళే నూకేస్తారు, వాళ్ళే వచ్చి కేసు పెడతాడు. ఇదేమన్నా న్యాయమా అని చెప్పి మీ అందరిని నేను అడుగుతా ఉన్నా.